సో నెక్స్ట్ బైలాటరల్. ఆల్రెడీ హ్యావ్ గివెన్ ద ఎగ్జాంపుల్. మీకు బైలాటరల్ సిమెట్రీ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాను రా. బైలాటరల్ సిమెట్రీ. ఓకే, సో దీన్ని ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు అంటామన్నాం కదా. ఎస్, ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు. సో వీటి యొక్క దేహంలో ఒకే ఒక అక్షం గుండా జీవి యొక్క దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. ఒకే ఒక అక్షం గుండా జీవి యొక్క దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏం రాసినాము? ప్లాటిహెల్మింథస్ దగ్గర నుంచి, ఓకే, ప్లాటిహెల్మింథస్ ఆర్గానిజమ్స్ నుంచి కార్డేటా వరకు మనము ఏంటి వీటిని బైలాటరల్ సిమెట్రీస్గా, ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులుగా. కానీ ఎగ్జామ్షన్స్ ఇచ్చాను కదా. ఏం ఎగ్జామ్షన్స్ ఇచ్చాను? ప్లీజ్ టైప్ దేర్. ఏం ఎగ్జామ్షన్స్ ఇచ్చాను? దెన్ ఎక్సెప్ట్ అడల్ట్ గ్యాస్ట్రోపోడా, ఓకే, అండ్ అడల్ట్ ఇకైనోడామ్స్. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఓకే, దెన్ యూ పుట్ లైక్ నోట్, larvas of gastropods and echinoderms. Larvas of gastropoda and echinodermata. ఓకే, వీటి యొక్క లార్వాలు మాత్రం ఏంటివి? బైలాటరల్ సిమెట్రీని ప్రదర్శిస్తాయి. బైలాటరల్ సిమెట్రికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి యొక్క డింబకాలు, లార్వాస్ అంటే ఏమంటాం? డింబకాలు. వీటి యొక్క డింబకాలు మాత్రం ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని. ప్రౌఢవ జీవులు మాత్రం 100% ఏంటివి? గ్యాస్ట్రోపోడాస్నేమో ఎసిమెట్రికల్గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇకైనోడర్మ్స్ ఏమో పెంటారేడియల్ సిమెట్రికల్గా కన్సిడర్ చేస్తారు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ చూడండి. ఈ ఫిష్లో కూడా ఎగ్జాక్ట్గా మనము దీని యొక్క దేహాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించవచ్చు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న అక్షాన్ని మనము ఆయత అక్షంగా మనం కన్సిడర్ చేస్తే దీని దేహాన్ని ఇలా రెండు సమాన అర్ధ భాగాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జీవి దేహం ఉంది. ఇలా జీవి దేహాన్ని మనం ఇలా కట్ చేస్తే ఎగ్జాక్ట్గా 2 పార్ట్స్గా, ఎగ్జాక్ట్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో ఒక హాఫ్లో ఏమైతే ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఉంటాయో అనదర్ హాఫ్లో కూడా సేమ్ అదే ఆర్గాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ చేపల యొక్క దేహం కూడా రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించబడుతుందనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. So then at the same time echinodermata organisms are also exhibit not only then only larvas of echinodermata. At the same time from platyhelminthes to total chordata, platyhelminthes, nematohelminthes, annelida, arthropoda, mollusca, echinodermata except then adult echinoderms. At the same time hemichordata and chordata. So ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎగ్జాంపుల్స్, ఏ జీవులు ఏ రకమైనటువంటి సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి అనేదే మనకు మ్యాండేటరీ. మనము ఇక్కడ నేర్చుకున్నటువంటి దాంట్లో వీటి ఎగ్జాంపుల్స్, ఏ సౌష్ఠవాన్ని ఏ రకమైనటువంటి జీవులు ప్రదర్శిస్తాయి, వీటి ఉదాహరణలు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీకు ఇంత డీటెయిల్గా ఇస్తున్నాను దీన్ని. మీరు ఇంతకుముందు పేపర్లో చూడండి 100% వీటి మీదనే క్వశ్చన్స్ బాగా రేజ్ చేసినారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీటి మీదనే మెనీ టైమ్స్ ఈ టాపిక్ నుంచే టచ్ చేసుకుంటూ వచ్చినారు. కాబట్టి మనం దీన్ని కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిందే. ఓకే, ఇంతవరకు ఏంటంటే బేస్ ఆఫ్ క్లాసిఫికేషన్, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఒకటి కంప్లీట్ అయింది, సిమెట్రీ ఒకటి కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ సబ్ టాపిక్ ఈజ్ ద సీలూమ్, శరీర కుహరము. థర్డ్ బేస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే సీలూమ్. దీన్నే బాడీ క్యావిటీ అని కూడా అంటారమ్మా. బాడీ క్యావిటీ, దీన్నే శరీర కుహరం. ఓకే, ఇదే శరీర కుహరంగా కన్సిడర్ చేస్తారు. సో అసలు శరీర కుహరం అంటే ఏంటిది, ఇది ఎక్కడ ఉంటుంది? సో
then body cavity is present in all organisms, but except some organisms, okay, the body cavity is present. అంటే శరీరం లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్నే కుహరం. జనరల్గా కుహరం అంటే ఏంటిది? ఖాళీ ప్రదేశాన్నే కదా మనం అంటాం. ఓకే, ఒక అవయవానికి ఇంకొక అవయవానికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్నే శరీర కుహరంగా కన్సిడర్ చేస్తారు. యాక్చువల్గా ఒక పర్టికులర్ డెఫినేషన్ కూడా ఉంటుంది శరీర కుహరం అంటే ఏంటిది అనే దానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మానవుని యొక్క దేహం అనుకోండి, ఇది మానవుని యొక్క దేహం. సో దీన్ని బాడీ వాల్ అంటాం. అవుటర్ లేయర్ని మనం జనరల్గా ఏమంటామంటే బాడీ వాల్. సో దీంతో పాటు ఇంటర్నల్గా మనకు ఇంకొక అవయవాన్ని కూడా చూస్తాం, ఇది ఎలిమెంటరీ కెనాల్. ఆహార వాహికగా కన్సిడర్ చేస్తాం కదా. సో ఎలిమెంటరీ కెనాల్, ఇది లార్జ్ ఇంటెస్టైన్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది దెన్ కోలాన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ దీంతో కనెక్ట్ అవుతుంది, అండ్ దెన్ రెక్టమ్ అండ్ యానస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం శరీర కుహరాన్ని ఎట్లా గుర్తిస్తాము అంటే చూడండి. సో జనరల్గా ఇది ఆహార వాహిక అంటాం కదా, సో దీన్ని గట్ వాల్ అంటాం. సో బాడీ వాల్ అండ్ గట్ వాల్ ఈ రెండు ఉన్నాయి కదా. సో యాక్చువల్గా ఈ బాడీ వాల్కి గట్ వాల్కి మధ్యన ఉన్నటువంటి ఈ స్పేస్నే శరీర కుహరం అంటాం. శరీర కుహరం, ద స్పేస్ ఈజ్ ప్రజెంట్ బిట్వీన్ బాడీ వాల్ అండ్ గట్ వాల్. ఓకే, ద స్పేస్ ఈజ్ ప్రజెంట్ బిట్వీన్ బాడీ వాల్ అండ్ గట్ వాల్ ఈజ్ కాల్డ్ సీలోమ్. ఓకే, ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్నే సీలోమ్గా కన్సిడర్ చేస్తారు. యాక్చువల్గా సీలోమ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ మీసోడామ్. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ మీసోడామ్, మధ్యస్త్వచం నుంచి ఏర్పడుతుంది ఇది. ఓకే, మీసోడామ్ మధ్యస్త్వచం నుంచి ఏర్పడుతుంది. మనకు శరీర కుహరము ఈ క్రింది ఏ జనన స్థరాల నుంచి ఏర్పడుతుంది అని అంటే మధ్యస్త్వచం నుంచి. ఓకే, మధ్యస్త్వచం నుంచి ఏర్పడుతుంది. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో డెఫినేషన్ కూడా ఉంటుంది. ఏంటిది ఇంకో డెఫినేషన్ అంటే జనరల్గా బాడీ వాల్, ద బాడీ వాల్ ఈజ్ ఆరిజిన్ ఫ్రమ్ ఎక్టోడమ్. ఓకే, ద గట్ వాల్ ఈజ్ జనరల్లీ ఆరిజిన్ ఫ్రమ్ ఎండోడమ్. ఓకే, ఇప్పుడు ఇంకో డెఫినేషన్ ఏంటంటే ద స్పేస్ ఈజ్ ప్రజెంట్ బిట్వీన్ ఎక్టోడర్మ్ అండ్ ఎండోడమ్. దిస్ ఈజ్ ఆల్సో డెఫినేషన్ ఫర్ ద సీలోమ్. ఓకే, బాహ్యస్త్వచానికి అంతఃస్త్వచానికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్నే ఏమంటారు శరీర కుహరంగా కన్సిడర్ చేస్తారు. ఓకే, ఎక్టోడర్మ్ అంటే బాహ్యస్త్వచము, ఎండోడర్మ్ అంటే అంతఃస్త్వచము. యాక్చువల్గా మన బాడీలో 3 జనన స్థరాలు ఉంటాయి, బాహ్యస్త్వచము, మధ్యస్త్వచము, అంతఃస్త్వచము. ఈ బాహ్యస్త్వచానికి అంతఃస్త్వచానికి మధ్యన ఉన్నటువంటి జనన స్థరమే ఏంటిది మధ్యస్త్వచము, మీసోడర్మ్ అంటాం. ఆ మీసోడర్మే శరీర కుహరాన్ని ఏర్పరుస్తుందని చెప్పినాను కదా. కాబట్టి ఈ రెండిటి అవయవాలకు మధ్యన, ఈ 2 గోడలకు మధ్యన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్నే శరీర కుహరంగా కన్సిడర్ చేస్తారు. యాక్చువల్గా ట్రూ సీలోమ్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది అని అంటే ఇప్పుడు మధ్యస్త్వచం కూడా కొన్ని స్థరాలను ఏర్పరుస్తుంది. వీటినే పెరిటోనియల్ మెంబ్రెయిన్స్గా కన్సిడర్ చేస్తారు. పెరిటోనియల్ మెంబ్రెయిన్స్. ఈ పెరిటోనియల్ మెంబ్రెయిన్స్ ఎట్లా ఉంటాయంటే ఇది యాక్చువల్గా మీకు చూపిస్తున్నటువంటి గ్రీన్ కలర్ ఉందా, సో ఈ బ్లూయిష్ కలర్లలో. సో ఇప్పుడు ట్రూ సీలోమ్ అనేది బిట్వీన్ దిస్ 2 మీసోడర్మల్, ఇగో ఈ 2 స్థరాలని కూడా మీసోడర్మల్ లేయర్స్గా కన్సిడర్ చేస్తారు. ఈ 2 స్థరాలను కూడా మీసోడర్మల్ లేయర్స్ తోటి కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మధ్యస్త్వచం అనేటువంటిది ఈ 2 టైప్స్ ఆఫ్ పెరిటోనియల్ మెంబ్రెయిన్స్నే ఏర్పరుస్తూ ఉంటుంది. ఈ 2 స్థరాల మధ్యన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశమే ట్రూ సీలోమ్గా కన్సిడర్ చేస్తారు. అయితే ఈ సీలోమ్ లేదా శరీర కుహరం అనేది ఇప్పుడున్నటువంటి జంతు రాజ్యంలో ఉన్నటువంటి అన్ని ఎనిమల్స్లో శరీర కుహరం ఉంటుందా అనంటే ఉండదు. కొన్ని జీవులలో అసలు శరీర కుహరమే ఉండదు. కొన్ని జీవులలో శరీర కుహరం అంటే జననస్థరం ఉండకపోవడం వల్ల ఉండదు. కొన్ని జీవులలో మధ్యస్త్వచం ఉన్నప్పటికీ కూడా శరీర కుహరాన్ని ఏర్పరచదు. ఓకే, సో శరీర కుహరము ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి మళ్ళీ ఈ సీలోమ్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తారు ఇక్కడ.
Okay, the coelom can be divided into three parts here, three types here, based on the present and absence of coelom. Okay, based on the present and absence of coelom, again three types here. ఇవి త్రీ టైప్స్గా ఉంటాయి. ఏంటి ఆ త్రీ టైప్స్ అంటే, ఒక రకమైన దెన్ ఫస్ట్ టైప్ ఏంటంటే ఏసిలోమేటా, ఏసిలోమేటా ఎనిమల్స్. అండ్ సెకండ్ టైప్ సూడోసిలోమేటా, సూడోసిలోమేటా. అండ్ థర్డ్ యూసిలోమేటా, యూసిలోమేటా, యూసిలోమేటా. ఇట్లా త్రీ టైప్స్ ఉంటుంది సీలోమ్. దెన్ శరీర కూర అంటే టోటల్ జంతు రాజ్యంలో ఉన్నటువంటి అన్ని జంతువులను త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. శరీర కూరం ఉన్నదాన్ని బట్టి, శరీర కూరం లేని దాన్ని బట్టి త్రీ పార్ట్స్గా. సో ఇక్కడ ఏసిలోమేట్స్ అంటే ఏం డెఫినేషన్ ఇస్తున్నామంటే, దెన్ శరీర కుహర రహిత జీవులు అంటాం వీటిని. వీటిని శరీర కుహర రహిత జీవులు, శరీర కుహర రహిత, శరీర కుహర రహిత జీవులు. వీటిని మిథ్యా శరీర కుహర జీవులు అంటారు. వీటిని ఫాల్స్ సీలోమ్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫాల్స్ మిథ్యా శరీర, మిథ్యా శరీర కుహర జీవులు. నెక్స్ట్ యూసిలోమ్, యూ మీన్స్ హియర్ ట్రూ. ఓకే, వీటిని నిజ శరీర కుహర జీవులుగా కన్సిడర్ చేస్తారు, నిజ శరీర కుహర జీవులుగా. ఇట్లా శరీర కుహరం ఉన్నటువంటి దాన్ని, శరీర కుహరం లేనటువంటి దాన్ని బేస్ చేసుకొని మొత్తం జంతు రాజ్యంలో ఉండే అన్ని జీవులను మూడు గ్రూపులుగా, మూడు సమూహాలుగా విభజించడం జరుగుతుంది. శరీర కుహర రహిత జీవులు, మిథ్యా శరీర అండ్ నిజ శరీర. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శరీర కుహర రహిత జీవులకు ఉదాహరణగా మనం ఏం తీసుకుంటామంటే, దెన్ ఎగ్జాంపుల్ then phylum Platyhelminthes, sorry, then yeah, phylum, it is phylum Platyhelminthes, Platyhelminthes. ఓకే, వీటిని ఫ్లాట్ వామ్స్ అని కూడా అంటారు, లేదా టేప్ వామ్స్ అని కూడా అంటాం వీటిని, టేప్ వామ్స్, టేప్ వామ్స్ ఇది. నెక్స్ట్ మిథ్యా శరీర కుహర జీవులకు ఉదాహరణగా నిమాటోడా ఫైలం, ఫైలం నిమాటోడా, ఫైలం నిమాటోడా. సో నెక్స్ట్ యూసిలోమ్స్కి ఎగ్జాంపుల్స్గా ఏం తీసుకుంటామంటే, అనెలిడా నుంచి, ఓకే, అన్ని కార్డేట్స్ ఇక అనెలిడా, ఆర్ద్రోపోడా, మొలస్కా, ఇకైనోడర్మేటా అండ్ ఇకైనోడర్మేటా అండ్ హెమికార్డేటా, ఇకైనోడర్మేటా అండ్ హెమికార్డేటా, హెమికార్డేటా. సో అండ్ ఫైనల్లీ కార్డేటా. ఇవన్నీ కూడా మనకు దేంట్లో అంటే ఏంటి, నిజ శరీర కుహర జీవులకు ఉదాహరణనే, నిజ శరీర కుహర జీవులకు ఉదాహరణ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా నిజ శరీర కుహర జీవులకు ఉదాహరణనే. రైట్, ఇవన్నీ కూడా నిజ శరీర కుహర జీవులకు ఉదాహరణ. సో ఈ ఎగ్జాంపుల్సే మెయిన్ ఇంపార్టెంట్. ఈ క్రింది ఏ జీవులలో శరీర కుహరం ఉండదు, శరీర కుహర రహిత జీవులను గుర్తించండి అన్నప్పుడు మనకు ఓన్లీ ప్లాటిహెల్మింథెస్లో టేప్ వామ్ అన్నాం కదా, బద్దె పురుగులు అని. సో ఇవి ఈ క్రింది ఏ జీవులలో మిథ్యా శరీర కుహరం ఉండును, దెన్ ఐడెంటిఫై ద సూడోసిలోమిక్ ఆర్గానిజమ్స్ గివెన్ బిలో అన్నప్పుడు ఇవి నిమాటోడా ఫైలం, నిమాటోడా వర్గానికి చెందినటువంటివి. వీటిని మనము కామన్గా ఏమంటామంటే రౌండ్ వామ్స్ అని కూడా అంటాం. వీటిని రౌండ్ వామ్స్, గుండ్రని పురుగులు, గుండ్రని పురుగులుగా కన్సిడర్ చేస్తాం వీటిని. నెక్స్ట్ ఈ క్రింది ఏ జీవులలో ట్రూ సీలోమ్ మీన్స్ నిజ శరీర కుహరం ఉండును అన్నప్పుడు అనిలిడా వర్గానికి చెందినటువంటి జీవులలో నిజ శరీర కుహరం ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకెనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. ఇక్కడ ఏ వర్గానికి ఏ వర్గం నేమైతే మనం రాసినామో ఈ అన్ని వర్గాల జీవులలో నిజ శరీర కుహరమే ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా బాడీ వాళ్ళకి మీన్స్ వాట్ ఈజ్ బాడీ శరీర కుడ్యానికి
ఆహార వాహిక యొక్క గోడకు మధ్యన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనము నిజ శరీర కుహరంగా కన్సిడర్ చేస్తాము. ఆల్రెడీ మీకు ఒక పాయింట్ చెప్పిన, శరీర కుహరం అనేది ఏ త్వచం నుంచి ఏ జననస్థరం నుంచి ఏర్పడుతుంది అని అంటే, ఈ క్రింది ఏ జననస్థరం నుంచి శరీర కుహరం ఏర్పడును అంటే మధ్యస్త్వచం నుంచి, మీసోడర్మ్ నుంచి ఆరిజిన్ అవుతుంది. ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకు. అయితే ఇక్కడ మనకు ఏ సీలోమ్ అంటే ఇక్కడ చూడండి, దీనికి కంటిన్యూషను మనకు జెర్మ్ లేయర్స్ చెప్పాను కదా, ఒకసారి జెర్మ్ లేయర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని కంటిన్యూషన్ చేద్దాం. ఓకే, ఒక్క పాయింట్ మళ్ళీ వస్తాను, డోంట్ బాదర్ అబౌట్ దట్, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో దీంట్లో జెర్మ్ లేయర్స్ ఇది చెప్పుకుంటే అక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో జెర్మ్ లేయర్స్ని మనము జనన స్తరాలుగా కన్సిడర్ చేస్తాం. జనన స్తరాలు. సో జనన స్తరాలు జనరల్గా జనన స్తరాలన్నీ కూడా ఎన్ని ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ జెర్మ్ లేయర్స్ ఆర్ దే. సో ఇన్ దిస్ వన్ ఈజ్ ద మీసోడర్మ్. ఓకే, మధ్యస్త్వచం అంటారు దీన్ని, సారీ ఎస్ మీసోడర్మ్ మధ్యస్త్వచము. అండ్ ఎక్టోడర్మ్ బాహ్యస్త్వచము, బాహ్యస్త్వచము. నెక్స్ట్ ఎండోడర్మ్ అంతస్త్వచము, అంతస్త్వచము. ఇట్లా 3 జననస్థరాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడున్నటువంటి టోటల్ కింగ్డమ్ ఎనిమేలియాలో, జంతు రాజ్యంలో ఉండే అన్ని జీవులలో ఈ 3 జననస్థరాలు ఉంటాయా అంటే నో ఛాన్స్ ఫర్ ప్రజెన్స్ ఆఫ్ దీస్ 3 జెర్మ్ లేయర్స్ ఇన్ ద టోటల్ ఎనిమల్స్. ఓకే, ఈ జననస్థరాలు ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి మళ్ళీ టోటల్ కింగ్డమ్ ఎనిమేలియాను జీవులు మొత్తం జంతువుల్ని 3 గ్రూపులుగా విభజించడం జరుగుతుంది. సో ఇందులో జనన స్తర రహిత జీవులు, జనన స్తర రహిత జీవులు, జనన స్తర రహిత జీవులు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవులు ఉదాహరణకు ఏ వర్గానికి చెందినవి అంటే పైలం పొరిఫెరా. ఓకే, పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులలో, ఓకే పైలం పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులలో జనన స్తరాలే ఉండవు. ఓకే, జనన స్తర రహిత జీవులు. దెన్ జెర్మ్ లేయర్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ దిస్. జెర్మ్ లేయర్స్ ఆబ్సెంట్ ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం మీన్స్ ఇన్ పొరిఫెరా. అంటే ఈ మూడిట్లలో ఏ ఒక్క జననస్థరం కూడా ఉండదు. ఈ 3 జననస్థరాల్లో ఏ ఒక్క జననస్థరం కూడా ఉండనటువంటి జీవులు ఏంటి అంటే పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులలో ఒక్క జననస్థరం కూడా ఉండదు. కాబట్టి వీటిని జనన స్తర రహిత జీవులు అంటారు. మీన్స్ దెర్ ఇస్ నో జెర్మ్ లేయర్స్ ఇన్ దిస్, నో వన్ జెర్మ్ లేయర్ ఇన్ దిస్. ఓకే, నెక్స్ట్ ఇన్ సమ్ గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ 2 జెర్మ్ లేయర్స్ ఆర్ ప్రెజెంట్. ఇన్ సమ్ గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ 2 జెర్మ్ లేయర్స్. సో in which organisms 2 germ layers are present? These are called triploblastic organisms. వీటిని ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్గా కన్సిడర్ చేస్తారు. డిప్లో అంటే ఇక్కడ ఎన్ని 2 జననస్థరాలు మాత్రమే. ఈ మూడిట్లలో ఉండే ఏ 2 జననస్థరాలు వీటిలలో ఉంటాయి అని అంటే, ఒకటి ఎక్టోడర్మ్ బాహ్యస్త్వచం ఉంటుంది. ఓకే, ఒకటి బాహ్యస్త్వచము. ఓకే, రెండవది ఎండోడర్మ్ అంతస్త్వచము. ఈ 2 జననస్థరాలు మాత్రమే ఉంటాయి. ఈ జీవులలో ఉండనటువంటి జననస్థరం ఏంటిదంటే మీసోడర్మ్, మధ్యస్త్వచము ఉండదు. ఓకే, వీటిలో ఉండబడనటువంటి స్త్వచం ఏంటిది అని అంటే మధ్యస్త్వచము ఉండదు. మీసోడర్మ్ ఆబ్సెంట్, మధ్యస్త్వచము ఉండదు. ఓకే, మీసోడర్మ్ ఆబ్సెంట్. సో దెన్ ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వాట్ ఈస్ దిస్ మీసోడర్మ్ ఆబ్సెంట్ ఆర్ డిప్లోబ్లాస్టిక్? సో పైలానిడేరియా
పైలా నిడేరియా, సీలెంటరేట్స్ అని కూడా అంటాం వీటిని. నిడేరియా వర్గానికి చెందినటువంటి జీవులు డిప్లోబ్లాస్టిక్. నెక్స్ట్ టీనోఫొరా వర్గానికి చెందినటువంటివి కూడా టీనోఫొరా. సో ఇప్పుడు నిడేరియా అంటే మనకు టక్కున గుర్తొచ్చే ఎగ్జాంపుల్ ఏంటిదంటే హైడ్రా. టీనోఫొరా అంటే ఇంతకుముందు చూసినాం కదా, 2 టెంటకిల్స్ మాత్రమే చూసినాం మనం దాన్ని. టీనోఫొరా, ప్లూరోబ్రాకియా. ఈ 2 వర్గాలకు చెందినటువంటి జీవులే డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్. ఓకే, సో అయితే మనకి ఇక్కడ మొత్తం కింగ్డమ్ ఎనిమేలలో ఉండే పైలాస్ ఎన్ని అంటే పొరిఫెరా, నిడేరియా, టీనోఫొరా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకేనోడర్మేటా, హెమికార్డేటా అండ్ కార్డేటా. మొత్తం 12 పైలాగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ 12 పైలాస్లలో, ఈ 12 వర్గాలలో ఈ క్రింది ఏ వర్గానికి చెందినటువంటి జీవులలో ఏ ఒక్క జనన స్థరాలు ఉండబడనటువంటి జీవులను గుర్తించండి, అది క్వశ్చన్. సో పొరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులలో ఒక్క జనన స్థరం కూడా ఉండదు, కాబట్టి వీటిని జనన స్థర రహిత జీవులుగా కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అన్ని స్పంజికలు ఉన్నాయి కదా, ఇన్ ఆల్ స్పాంజెస్ దెర్ ఈజ్ నో వన్ జెర్మ్ లేయర్. ఓకే, ఆల్ స్పాంజెస్, స్పంజికలలో ఏ స్పంజికలలో కూడా జనన స్థరాలు ఉండవు, ఇది క్లియర్. నెక్స్ట్ ఈ క్రింది ఏ జీవులలో మధ్యస్వచము లోపించినటువంటి జీవులను గుర్తించండి. అంటే ఇక్కడ మధ్యస్వచము లోపించినటువంటి జీవులలో అంటే ఇక్కడ క్లియర్ ఇది ఏది, డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్. ఇవి నిడేరియా అండ్ టీనోఫొరా. ఈ 2 వర్గాలకు చెందినటువంటి జీవులలో 2 జెర్మ్ లేయర్స్ ఉంటాయి. దెన్ దెర్ ఈజ్ నో మీసోడర్మ్. ఓకే, దెర్ ఈజ్ నో మీసోడర్మ్ ఇన్ దిస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకు హైడ్రా అండ్ మూన్ జెల్లీస్ అండ్ ఇవన్నీ టీనోఫొరా, కోమ్ జెల్లీస్, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి అన్నట్టు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 3వ రకానికి చెందినటువంటి జీవులు ఏంటి అమ్మ అంటే త్రిస్తరిత జీవులు. త్రిస్తరిత జీవులు. సో వీటిని మనము ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్గా కన్సిడర్ చేస్తారు. ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్. సో ఇందులో 3 జనన స్థరాలు ఉంటాయి. ఇన్ దీస్ ఆర్గానిజమ్స్ 3 జెర్మ్ లేయర్స్ ఆర్ దేర్. ఓకే, 3 జనన స్థరాలు ఉంటాయి. సో ఇన్ దిస్ వన్ ఈజ్ ద ఎక్టోడర్మ్, బాహ్యస్త్వచము. అండ్ 2 మీసోడమ్ అండ్ 3 ఎండోడమ్. 3వది ఎండోడమ్, బాహ్యస్వచము, మధ్యస్వచము అండ్ అంతస్త్వచము. ఈ 3 జనన స్థరాలు ఉండేటువంటి జీవులను త్రిస్తరిత జీవులుగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు టీనోఫొరా తర్వాత ఉన్న అన్ని పైలమ్స్లలో ఏంటివి 3 జనన స్థరాలు ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? దెన్ పైలా ప్లాటిహెల్మింథిస్ 2, పైలా ప్లాటిహెల్మింథిస్, పైలా ప్లాటిహెల్మింథిస్ 2, కార్డేటా. వీటన్నింటిలలో కూడా త్రిస్తరిత 3 జనన స్థరాలు ఉండేటువంటి జీవులు. వీటన్నిటిలో కూడా 3 జనన స్థరాలు ఉంటాయి. ప్లాటిహెల్మింథిస్ నుంచి ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకేనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. వీటన్నిటిలలో కూడా 3 జనన స్థరాలు ఉండేటువంటి జీవులు. అంటే ఎక్టోడర్మ్, ఎండోడర్మ్తో పాటు మీసోడర్మ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి మనం బ్యాక్ వచ్చేద్దాం. శరీర కూరానికి సంబంధించి వచ్చేస్తున్నాం కదా. ఇప్పుడు శరీర కూరం, సీలోమ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ జెర్మ్ లేయర్? టెల్. సో సీలోమ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ మీసోడర్మ్. అందుకే దీన్ని ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేసినాం. ఇక్కడ సీలోమ్ అనేది మీసోడర్మ్ నుంచి డిరైవ్ అవుతుంది, అది క్లియర్. ఇప్పుడు చెప్పండి, ఈ క్రింది ఏ జీవులు శరీర కూరం లేనటువంటి జీవులు అంటే మనం ఏటిని ఉదాహరణ తీసుకోవచ్చు? ఇప్పుడు ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్లలో మీసోడర్మ్ అనేది ఉంటుంది కాబట్టి శరీర కూరం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ మీసోడర్మ్ ఇన్ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్, హియర్ ఛాన్సెస్ ఆర్ దేర్ ద ప్రజెన్స్ ఆఫ్ సీలోమ్ ఇన్ దిస్. Then exactly in which animals the mesoderm is absent, in these animals there is no chance for presence of coelom.
అంటే ఇప్పుడు డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్లో మీసోడర్మ్ లేదు కాబట్టి నిడేరియా అండ్ టీనోఫోరా వర్గానికి చెందినటువంటి జీవులలో శరీర కూరం ఉండడానికి అవకాశం ఉందా? నో వే. నెక్స్ట్ జననస్తర రహిత జననస్తరాలు లేనటువంటి జీవులు, ఉదాహరణకు పొరిఫెరా, అసలు ఇందులో మీసోడర్మ్ కాదు, ఎక్టో ఎండోడర్మ్ కూడా లేదు. మరి దీంట్లో శరీర కూరం ఉండడానికి అవకాశం ఉందా? అండ్ అగైన్ దెర్ ఈస్ నో వే ద ప్రజెన్స్ ఆఫ్ వాట్ ఈస్ సీలూమ్. ఇప్పుడు ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్లో మాత్రమే మీసోడర్మ్ ఉంటుంది కాబట్టి ఈ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ మాత్రమే ఏంటిది శరీర కూర ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒక్కసారి చూడండి, దీన్ని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు చూడండి ఏ సీలోమ్ శరీర కూర రహిత జీవులకు ఎగ్జాంపుల్ ప్లాటిహెల్మింథస్. అంటే మనం శరీర కూరకు సంబంధించిన జీవులన్నీ కూడా ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ గురించే మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అంటే మనం ప్లాటిహెల్మింథస్ టు కార్డేటన్ డిస్కస్ చేస్తాం సీలోమ్కి సంబంధించి. నిడేరియా టీనోఫోరా ఫోరిఫెరా గురించి మనం డిస్కస్ చేయం ఇక్కడ. అలాంటప్పుడు మనం అక్కడ ఉన్న ఆప్షన్లో ఇక్కడనే మనం ఎలిమినేట్ చేయొచ్చు ఆప్షన్ని. ఏది పొరిఫెరా, నిడేరియా, టీనోఫోరాలో ఈ 3 పైలాల్లో ఏ ఒక్క పైలా నేమ్ వచ్చినా ఇక్కడ దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు 100%. ఎందుకంటే వాటిలో జననస్తరాలు మీసోడర్మ్ అసలు ఉండదు కాబట్టి. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్ ఇప్పుడు యూసీలోమ్ ఉంది. నిజ శరీర కూర జీవులకి ఏంటిది ఇక్కడ? దెన్ సూడోసీలోమ్ అంటే ఏంటి? ఇక్కడ నిమాటోడ్. అయితే ఇక్కడ వీటిలో దెన్ యాక్చువల్లీ ప్లాటిహెల్మింథస్ ఆర్గానిజమ్స్ ఆర్ ద ట్రిప్లోబ్లాస్టిక్. ఇక్కడ వచ్చేద్దాం ఒకసారి. యాక్చువల్లీ వాట్ ఈస్ ద ప్లాటిహెల్మింథస్ ఆర్గానిజమ్స్ ఆర్ ద ట్రిప్లోబ్లాస్టిక్, దట్ ఈస్ క్లియర్. ఓకే, సో ఈవెన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీసోడర్మ్, which is not form the సీలూమ్, బాడీ క్యావిటీని మీసోడర్మ్ అనేది ప్రదర్శించదు. ఎందుకు ప్రదర్శించదు అనే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో మనం ప్లాటిహెల్మింథస్ తీసుకున్నాం. ఓకే, ప్లాటిహెల్మింథస్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా. సో ప్లాటిహెల్మింథస్ని మనము కామన్గా ఏం పిలుస్తున్నాము అంటే ఫ్లాట్ వామ్గా కన్సిడర్ చేస్తున్నాం. వీటిని ఫ్లాట్ వామ్స్గా కన్సిడర్ చేస్తున్నాం. బద్దె పురుగులు అంటున్నాం వీటిని. సో బద్దె పురుగులు, ఓకే, ఫ్లాట్ వామ్స్ అంటున్నాం. సో దీంట్లో యాక్చువల్లీ దీస్ ఆర్ ద ట్రిప్లోబ్లాస్టిక్. మీన్స్ 3 germ layers are present. What are that? Ectoderm is present, mesoderm is present, and endoderm also present. 3 germ layers are there. But even the presence of mesoderm, then these are not form the coelom. These are not form. Mesoderm is not form the coelom. Coelom అనేది వీటి నుంచి ఏర్పడదు. రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఆర్గానిజం తీసుకుందాం, టీనియా సోలియం. ఓకే, టీనియా సోలియం అనే ఒక ఆర్గానిజం తీసుకుందామమ్మా. టీనియా సోలియం యొక్క దేహం అనేది ఫ్లాట్గా ఉంటుందన్న విషయం మనకు తెలుసు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డార్సో వెంట్రల్ మొత్తం కూడా ఫ్లాట్గా ఉంటాయి. మనకు అర్థం కావడం కోసం ఇలా డ్రా చేశాను. సో దీంట్లో 3 germ layers ఉంటాయి కదా. దెన్ ఇది అవుటర్ లేయర్ ఎక్టోడర్మ్, బాహ్య త్వచం అంటాం కదా. నెక్స్ట్ దీనితో పాటు దెన్ మిడిల్ వన్ ఈజ్ దేర్ నా గట్వాల్. గట్వాల్ అనేది ఏ జననస్తరం నుంచి ఆరిజిన్ అవుతుంది అంటే ఎండోడర్మ్ నుంచి ఫామ్ అవుతుంది. ఎండోడర్మ్. ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి జననస్తరమే మీసోడర్మ్. యాక్చువల్గా దీనికంటే ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ ద ఇంటర్నల్ విజరాస్, ఇంటర్నల్ ఆర్గాన్స్. ఇవి విజరాస్ అంటే ఏం మీనింగ్ వస్తుందంటే ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటాం వీటిని. విజరాస్ నథింగ్ బట్ ఆర్గాన్స్, ఇంటర్నల్ అవయవాలు, అంతర్గతంగా ఉండే అవయవాలు అంటాం. ఇప్పుడు దీంట్లో మీసోడర్మ్ ఎట్లా వస్తుందంటే యాక్చువల్గా ఈ మీసోడర్మ్ ఏం చేస్తుంది? దెన్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్ ద కనెక్టివ్ టిష్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కనెక్టివ్ టిష్యూస్ ఏంటివి? ఇక్కడ మనకు సంయోజక కణజాలం అనేది ఫామ్ అవుతుంది. సంయోజక కణజాలాలు, సంయోజక కణజాలం. ఈ సంయోజక కణజాలం అనేది ఏ స్పేస్ లేకుండా సో టైట్గా టోటల్ బాహ్యస్వచం నుంచి అంతఃస్వచానికి సాలిడ్ బఫ్లాన్ ఒక టైట్ టిష్యూని ఫామ్ చేస్తుంది, ఒక స్ట్రాంగ్ టిష్యూని ఫామ్ చేస్తుంది. సో ఈ టిష్యూని మనం ఏమంటామంటే సాలిడ్ టిష్యూ అంటాం. సో బేస్డ్ ఆన్ ద ప్రజెన్స్ ఆఫ్ సాలిడ్ టిష్యూ
ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ సాలిడ్ బఫ్లాన్. దీన్నే మనం ఇంకో పేరుతో ఏం పిలుస్తామంటే సాలిడ్ బఫ్లాన్గా కన్సిడర్ చేస్తారు దీన్ని. సాలిడ్ బఫ్లాన్ అంటారు దీన్ని. సో ఇదంతా కూడా కనెక్టివ్ టిష్యూనే. అయితే ఇక్కడ మరి శరీరకు స్పేస్ ఎందుకు ఉండట్లేదు అంటే ఈ మీసోడర్ మొత్తం కూడా కనెక్టివ్ టిష్యూని ఫామ్ చేసింది. ఇప్పుడు శరీరకూరం ఫామ్గా ఇప్పుడు యాక్చువల్గా ఏ జీవి యొక్క దేహంలోనైతే అంతర్గత అవయవాల మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుందో అంతర్గత అవయవాల యొక్క పరిమాణం పెరుగుతుంది, వాటి సైజ్, ఇంటర్నల్ ఆర్గాన్ సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆర్గాన్కి సరౌండింగ్లో స్పేస్ లేకపోతే ఆర్గాన్ సైజు పెరగదు. ఆర్గాన్ సైజు పెరగకపోతే జీవి యొక్క దేహం పెరగదు. దీనికన్నా ముందు ఒక పాయింట్ ఏంటంటే ఏ జీవి అయినా తీసుకోండి, ఒక జీవి యొక్క శరీర పరిమాణం అనేది దాని అంతర్గతంగా ఉన్నటువంటి అవయవం మీదనే ఆధారపడుతుంది. సో అంతర్గతంగా ఉన్న అవయవం యొక్క సైజు పెరిగితే దెన్ వెన్ ఎవర్ ద ఇంటర్నల్ ఆర్గాన్ సైజ్ విల్ ఇంక్రీజ్, దెన్ అల్టిమేట్లీ ద బాడీ సైజ్ విల్ ఇంక్రీజ్. ఓకే, సో బాడీ సైజు పెరగాలి అంటే అంతర్గత అవయవం సైజ్ పెరగాలి, అంతర్గత అవయవం పరిమాణం పెరగాలి అంటే ఆ అవయవం చుట్టూ స్పేస్ ఉండాలి. ఆ స్పేస్నే మనము శరీరకూరం, సీలోమ్ అన్నాం. ఇప్పుడు ప్లాటీ హెల్మెంతిస్ ఎందుకు మైక్రో ఆర్గానిజంగా ఉండబడినాయి? ఓకేనా, ఎందుకంటే వీటి యొక్క అవయవం చుట్టూ అసలు స్పేస్ అనేదే లేదు. దానివల్ల అవయవం సైజ్, ఆర్గాన్ సైజ్ పెరగదు. ఆర్గాన్ సైజ్ పెరగకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని బాడీ సైజు కూడా అల్టిమేట్గా పెరగదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి, ఒక బెలూన్ తీసుకోండి. ఓకే, ఒక బెలూన్ ఇది అనుకోండి, ఈ ఒక బెలూను, ఈ బెలూన్ని టైట్గా హోల్డ్ చేయండి, గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు ఈ పట్టుకున్నటువంటి బెలూన్ను ఓపెనింగ్ ఉంటుంది, ఆ ఓపెనింగ్ నుంచి ఎయిర్ ఫిల్ చేయండి. ఇప్పుడు దీని చుట్టూ స్పేస్ ఉంటేనే బెలూన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, దీని సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు టైట్గా మనం హోల్డ్ చేసినప్పుడు ఈ బెలూన్లోకి గాలి వెళుతుందా? వెళ్ళదు. దీంట్లోకి ఎయిర్ వెళ్ళినప్పుడు దాని సైజ్ ఏమైనా పెరగడానికి అవకాశం ఉంటుందా అంటే ఉండదు. సైజు పెరగనప్పుడు, అవయవం సైజు పెరగనప్పుడు జీవి యొక్క దేహ పరిమాణం పెరుగుతుందా? నో వే. ఓకే, సో అంటే ప్రతి ఒక్క అవయవం చుట్టూ ఎంతో కొంత స్పేస్ ఉంటే ఆ స్పేస్ని బేస్ చేసుకొని అవయవం సైజు మీన్స్ ఆర్గాన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వెన్ ఎవర్ ద ఆర్గాన్ సైజ్ విల్ ఇంక్రీజ్, అల్టిమేట్లీ దట్ ఆర్గాన్ ఫంక్షన్ విల్ ఇంక్రీజ్. ఆర్గాన్ ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజ్, దట్ ఎఫెక్ట్ ఆన్ ద ఇంక్రీజింగ్ ద బాడీ సైజ్. అండర్స్టూడ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక బెలూన్ తీసుకోవడం, దాన్ని టైట్గా హోల్డ్ చేయడం, నువ్వు ఇప్పుడు ఎయిర్ని ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఈ ప్రయత్నంలో బెలూన్ సైజ్ పెరుగుతుందా? నువ్వు ఎంత ఎయిర్ ఫిల్ చేసినా కూడా బెలూన్ సైజ్ పెరగదు. రీజన్ ఏంటంటే ఆ బెలూన్ చుట్టూ కూడా స్పేస్ లేదు కాబట్టి. ఓకేనా, అదే నువ్వు కొద్దిగా స్పేస్ వదులు దీని చుట్టూ. ఇప్పుడు నువ్వు బెలూన్ని ఎయిర్ ఫిల్ చేయి, 100% ఏమవుతుంది, బెలూన్ సైజు స్లైట్గా పెరుగుతుంది. ఎందుకంటే బెలూన్ చుట్టూ స్పేస్ ఫామ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, బెలూన్ సైజ్ పెరుగుతుంది ఎయిర్ ఫిల్ చేసే కొద్దీ. సో నువ్వు బెలూన్ చుట్టూ ఎంత ఎక్కువ స్పేస్ వదిలితే అంత ఎక్కువ సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెలనాప్టెరా మస్క్యులస్, ఇది టోటల్ జంతు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి జీవి. దీని యొక్క గుండె సైజు 750 కేజీలు సుమారుగా ఉంటుంది. ఓకే, మోర్ దెన్ 10 tons వెయిట్. ఓకే, సో ఈ 750 kg వెయిట్ హార్ట్, అంత పెద్ద సైజ్ ఎలా పెరిగింది హార్ట్ అనేది అని అంటే దాని చుట్టూ అంత ఎక్కువ స్పేస్ ఉండడం వల్లనే హార్ట్ సైజ్ పెరిగింది. ఇప్పుడు దేహ పరిమాణం పెరగడానికి రీజన్ ఏంటంటే అన్ని కణాలకు దెన్ టు ద ఆల్ టిష్యూస్ వెన్ ఎవర్ ద బ్లడ్ ఈజ్ పంపింగ్ ఈజీలీ by the pumping of heart, then all tissues are simultaneously equally receiving the what is nutrients and gases. ఇప్పుడు హార్ట్ సైజ్ చిన్నగా ఉంది, అది హార్ట్ బీట్ పర్ఫామ్ చేసినప్పుడు కొద్ది డిస్టెన్స్ మాత్రమే బ్లడ్ పంప్ అయింది అనుకోండి, మరి మీ రిమైనింగ్ టిష్యూస్కి న్యూట్రిషన్స్ లేకపోతే సెల్స్ డై అవుతాయి కదా, అప్పుడు ఆ సైజ్ దాని ఆర్గాన్ సైజ్ పెరుగుతుందా? పెరగదు. కాబట్టి ఇంటర్నల్ ఆర్గాన్ సైజు అండ్ ఆర్గాన్ ఫంక్షన్ని బేస్ చేసుకొని జీవి యొక్క దేహ పరిమాణం అనేది ఆధారపడుతుంది. అందుకే మీరు చూడండి, ఇప్పుడున్నటువంటి ఈ శరీరకూర రైతు జీవుల యొక్క పరిమాణం వెరీ స్మాల్గా ఉంటుంది, మైక్రోటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్గాన్ సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి.
అట్ ద సేమ్ టైం ఇప్పుడు మిథ్యా శరీర కూరజీవులు ఉన్నాయి, దాంట్లో ఫాల్సిలోమ్ లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ ఇస్ దేర్ సరౌండింగ్ ద ఆర్గాన్. కాబట్టి కొద్దిగా ఈ ప్లాటీ హెల్మెంతిస్ ఆర్గానిజమ్స్ కంటే నిమాటీ హెల్మెంతిస్ ఆర్గానిజమ్స్ బాడీ పరిమాణం అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఆర్గాన్ సైజ్ అనేది లిటిల్ బిట్ ఇంక్రీజ్ కాబట్టి. సో ఇది మనకు ఏంటి ప్లాటీ హెల్మెంతిస్ ఏంటి ఏసిలోమేట్స్కి ఎగ్జాంపుల్. ఇది ఏసిలోమేటాకు ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్